ఇవాల్టి కరెంట్ అఫైర్స్. దేశంలోనే తొలి 3D ప్రింటెడ్ మసీదును ఏ దేశంలో ప్రారంభించారు? ఇక్కడ దేశంలో అని కాదు, ప్రపంచంలో అని ఉండాలి. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ మసీద్ అనమాట ఇది. ఎక్కడ దీనిని ప్రారంభించడం జరిగింది, నిర్మించడం జరిగింది అంటే కనుక సౌదీ అరేబియాలోని జెడ్డాలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీదు నిర్మించబడింది అనమాట. ఎవరి జ్ఞాపకార్థం ఈ మసీదును నిర్మించారు అంటే కనుక దివంగత గురువు ఈక్వేస్ట్రియన్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లా హర్బత్లీ గౌరవార్థం తన జీవిత భాగస్వామి అయినటువంటి వహీద్ అబ్దుల్ ఓకేనా ఈ మసీదుకు నాయకత్వం వహించడం జరిగిందనమాట. ఎవరి జ్ఞాపకార్థం అంటే కనుక ఈక్వేస్ట్రియన్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లా హర్బత్లీ జ్ఞాపకార్థం. ఎవరు నిర్మించారు, ఎవరు నాయకత్వం వహించారు ఈ మసీదు నిర్మాణంలో అంటే కనుక తన భార్య, తన జీవిత భాగస్వామి అనమాట. ఆమె పేరు వహీద్ అబ్దుల్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎక్కడ? జెడ్డాలో. ఇది 6 నెలలు పట్టిందనమాట. దీని నిర్మాణం కోసం ఎంత సమయం పట్టిందంటే 6 నెలలు పట్టిందంట. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ మసీదుగా ఇప్పుడు నిలిచింది. ఏ దేశంలో అంటే సౌదీ అరేబియాలోని మసీదు. సౌదీ అరేబియా రాజధాని రియాద్. సౌదీ అరేబియా దేశ కరెన్సీ రియాల్. సౌదీ అరేబియా దేశ భాష అరబిక్. సౌదీ అరేబియా రాజు సల్మాన్. సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహ్మద్. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ ఓకేనే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీదు నిర్మించాలని పోయిన సంవత్సరమే ప్రకటించింది, కానీ అది చేయలేకపోయిందనమాట. ఇప్పుడు సౌదీ అరేబియా చేసి నిరూపించిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. సౌదీ అరేబియా. సిప్రీ ప్రకారం ప్రపంచంలో ఆయుధాల దిగుమతి చేసుకునే దేశాల్లో ప్రథమ స్థానంలో గల దేశం ఏది? సిప్రీ ప్రకారం ప్రపంచంలో ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం భారతదేశం. చూడండి, ఆయుధాలు వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని దిగుమతి చేసుకునేటువంటి దేశాల జాబితా. సిప్రీ అనగా స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్ హోమ్ను కేంద్రంగా చేసుకుని, స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ కదా, ఈ స్టాక్ హోమ్ను కేంద్రంగా చేసుకుని పనిచేసేటువంటి ఒక శాంతి పరిశోధనా సంస్థ అన్నమాట సిప్రీ. అది ఇచ్చినటువంటి నివేదిక అనమాట, ఆయుధాల దిగుమతుల దేశాల జాబితా. ఈ ఆయుధాల దిగుమతి దేశాల జాబితాలో టాప్లో భారతదేశం ఉంది. భారతదేశం తర్వాత సౌదీ అరేబియా, తర్వాత ఖతర్, తర్వాత ఉక్రెయిన్, తర్వాత పాకిస్తాన్. భారతదేశము, సౌదీ అరేబియా, ఖతరు, ఉక్రెయిను, పాకిస్తాన్, ఈ దేశాలు టాప్ 5లో ఉన్నాయన్నమాట, నోట్ చేసుకోవాలి. ఇక భారతదేశం ఏ దేశం నుంచి ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంది అంటే కనుక ఫస్ట్ రష్యా, తర్వాత ఫ్రాన్స్, తర్వాత అమెరికా నుంచి అంట. ఇది 2019-2023 సంవత్సరాల మధ్య ఈ 5 ఏళ్ల కాలానికి సంబంధించిన విషయం అన్నమాట. 2019-2023 సంవత్సరాల మధ్యలో ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాల జాబితా అనమాట. టాప్ 5 చెప్పాను నేను. భారత్, సౌదీ అరేబియా, ఖతర్, ఉక్రెయిన్, పాకిస్తాన్. మన భారతదేశం ఏ దేశాల నుంచి అంటే కనుక రష్యా టాప్. రష్యా తర్వాత ఫ్రాన్స్ ఉన్న తర్వాత అమెరికా నుంచి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇటీవలనే గొప్ప నివేదిక అవినీతి దేశాల నివేదిక. కరప్షన్ పరంగా కూడా మనకి ఇటీవల చాలా గొప్పగా నివేదిక వచ్చింది. మొత్తం 180 దేశాలకు గాను ఇచ్చినటువంటి నివేదికలో మన భారతదేశం 93వ స్థానంలో ఉందన్నమాట. గత ఏడాది 2022 గత ఏడాది ప్రకారం అయితే కనుక 85వ స్థానం, 8 స్థానాలు దిగజారిపోయి ఇప్పుడు 93వ స్థానంలో నిలిచిందనమాట. ప్రజెంట్ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి 93 అని. గత ఏడాది 85. బెటర్మెంట్ అంటే కాదు, దిగజారిపోయిందనమాట. 8 స్థానాలు దిగజారిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. టాప్లో నిలిచినటువంటి దేశాలు చూస్తే ఫస్ట్ డెన్మార్క్ తర్వాత ఫిన్లాండ్ తర్వాత న్యూజిలాండ్. న్యూజిలాండ్ గుర్తుపెట్టుకోవాలి. చివరి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏదంటే సోమాలియా.
చివరి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది? సోమాలియా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అమెరికాకు చెందిన కాగ్నిషన్ స్టార్టప్ అభివృద్ధి చేయగా పేరేమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. పేరు డెవిన్. ఇమెయిల్లో చూడొచ్చు మనం డెవిన్ను. అమెరికాకు చెందినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ కాగ్నిషన్ అనేటువంటి కంపెనీ తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. పేరేంటి? డెవిన్ అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ పనులు అయితే చేస్తాడో అవన్నిటిని కూడా చాలా చక్కగా చేయడం కూడా జరిగిందనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరు డెవిన్ అనమాట. గుర్తుంచుకోవాలి. ఏ దేశం అనేది గుర్తుపెట్టుకోండి, పేరు గుర్తుపెట్టుకోండి. అమెరికాకు చెందిన ఏ కంపెనీ అంటే కనుక కాగ్నిషన్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ. ఇటీవలనే మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్ రోబో మనం చెప్పుకున్నాం. మహిళా టీచర్ రోబో కేరళ రాష్ట్రంలో పేరు వచ్చేసి ఐరిస్ అని చెప్పుకున్నాం అనమాట. ఐరిస్. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి యాంకర్ రోబో ఒడిస్సా టీవీకి చెందినటువంటి లీసా అని చెప్పుకున్నాం. లీసా పేరు లీసా అనమాట. ఐరిస్ అంటే కనుక మహిళా టీచర్ రోబో, లీసా అంటే కనుక మహిళా యాంకర్ అనమాట రోబోగా. అవి గుర్తుంచుకోవాలి. కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏమేమి అభివృద్ధి చేస్తున్నారో అవన్నీ కూడా నోట్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి చూస్తే కనుక 2024 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సేలా టన్నెల్ను ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగినమాట. సేలా టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని గౌహతి తేజ్పూర్ అనమాట. గౌహతి తేజ్పూర్ అక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వరకు ఒక టన్నెల్ ఏర్పాటు చేశారనమాట. ఈ టన్నెల్ ఎట్లాంటిదంటే కనుక జంట మార్గాల సొరంగం అనమాట. జంట మార్గాల టన్నెల్ అంటే 2 టన్నెల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. 2 లైన్స్తో కూడి ఉంటాయన్నమాట. ఒకవైపున ఒక టన్నెల్ ఉంటుంది, మరొక వైపున ఒక టన్నెల్ ఉంటుంది. రాకపోకలకు ఉపయోగపడే విధంగా ముఖ్యంగా సైన్యానికి, భారత సైన్యానికి అత్యంత చక్కగా ఉపయోగపడేటువంటి టన్నెల్గా దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఈ జంట మార్గాల సొరంగం అనేటువంటిది నిర్మించారనమాట. దేశంలోనే మొట్టమొదటి జంట మార్గాల టన్నెల్గా గుర్తుపెట్టుకోవాలి సేలా టన్నెల్ అనేటువంటిది. ఏ 2 రాష్ట్రాల మధ్య అంటే అస్సాం అరుణాచల్. ఓకేనా. ఒక టన్నెల్ మాత్రం ఒక టన్నెల్ సొరంగం. టన్నెల్ అంటే సొరంగమే. ఓకేనా. టన్నెల్ యొక్క పొడవు, టన్నెల్ 1 పొడవు ఎంత అంటే కనుక 1000 మీటర్లు అనమాట. టన్నెల్ 2 పొడవు వచ్చేసి 1595 మీటర్లు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ద్రౌపది ముర్ము హాజరయ్యారు? చూడండి, ద్రౌపది ముర్ము మన దేశ రాష్ట్రపతి అని మనందరికీ తెలుసు. ఇక్కడ ద్రౌపది ముర్ము గారు మారిషస్ 56వ జాతీయ దినోత్సవానికి 56వ జాతీయ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగిందనమాట. 2024 మార్చి 12న జరిగినటువంటి 56వ జాతీయ దినోత్సవానికి మారిషస్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. దీనిలో భాగంగా ఆమెకు మారిషస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవార్డు హానర్ డాక్టర్ ఆఫ్ సివిల్ లా అనేటువంటి అవార్డుతో ఇక మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సత్కరించడం జరిగిందనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్, మారిషస్ కరెన్సీ రూపాయి, మారిషస్ అధికార భాష ఇంగ్లీష్, మారిషస్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ సింగ్ రూపాన్, మారిషస్ ప్రధానమంత్రి ప్రవీణ్ జగన్నాథ్. మారిషస్లో ఎక్కువగా హిందువులు ఉంటారన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. వారి దేశ జాతీయ దినోత్సవాలకు వెళ్ళడం జరిగిందనమాట. ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది ద్రౌపది ముర్ము గారు. ఇటీవల మన దేశ
గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసింది ఎవరు అంటే కనుక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అది అందరికీ తెలుసు, కానీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇటీవల మనం చూస్తే కనుక గత కరెంట్ అఫైర్స్ క్లాస్ రివిజన్ చేసినట్లయితే కనుక మిస్ వరల్డ్ పోటీలు అనమాట. ఈ మిస్ వరల్డ్ పోటీలు 2024లో విన్నర్ వచ్చేసి క్రిస్టినా పిస్కోవా చెక్ రిపబ్లిక్ కంట్రీ, గుర్తుపెట్టుకోవాలి. మిస్ వరల్డ్ 2024 రన్నర్ వచ్చి యాస్మినా జైటౌన్ లెబనాన్ కంట్రీ. మన దేశం నుంచి మిస్ వరల్డ్ పోటీలలో ఎవరు పార్టిసిపేట్ చేశారంటే కనుక సినీ శెట్టి ఏ స్థానంలో నిలిచింది మిస్ వరల్డ్ పోటీలో అంటే కనుక 8th ర్యాంక్, 8వ స్థానంలో నిలిచిందనమాట. ఈ మిస్ వరల్డ్ పోటీలు ఈసారి మన భారతదేశంలోనే జరిగాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించబడ్డాయి, గుర్తుపెట్టుకోవాలి. మిస్ వరల్డ్ పోటీల్లో మన భారతీయుల ఇదివరకు విజేతలు చూస్తే కనుక రీటా ఫారియా, ఐశ్వర్య రాయ్, డయానా హెడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లార్. ఇవన్నీ మనం చెప్పుకున్నాం, ఒకసారి రివిజన్ చేస్తున్నాం మీకోసమని. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మన ఇండియాలో జరిగాయి. గతంలో చివరిసారిగా ఎప్పుడు జరిగాయి? మన ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడు జరిగాయి, ఏ సంవత్సరం జరిగాయి? ఇది కూడా నేను చెప్పా ఈ అంశాన్ని. కాబట్టి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. తెలియకపోతే మీరు బుక్ రివిజన్ చేయండి, ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. క్వశ్చన్, 2024 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 6వ తేదీ మధ్య ప్రపంచ వరి సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు? చూడండి, ఫిబ్రవరి 4 నుంచి 6, ఇక్కడ 4-2 అని ఉంది, 4-6 అనమాట. 4, 5, 6 ఈ 3 తేదీల్లో ఓకేనా ఈ వరి సదస్సు హైదరాబాద్లో నిర్వహించున్నారనమాట. ఈ విషయాన్ని మనకి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ ప్రపంచ వరి సదస్సు ఇది. ఈ వరి సదస్సుకు 28 దేశాల నుంచి 500 మంది శాస్త్రవేత్తలు, 28 దేశాల నుంచి 500 మంది శాస్త్రవేత్తలు, వ్యాపారులు, అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం జరిగిందనమాట. ప్రపంచ వరి సదస్సు హైదరాబాదులో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపాడు. ఏకంగా 28 దేశాల నుంచి హాజరు కానున్నారనమాట. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, వ్యాపారులు, ప్రముఖులు వీళ్ళందరూ కూడా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మనం చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ స్విట్జర్లాండ్లో ఉంటుంది. దీనికి ఒక తెలుగువాడు ఇప్పుడు అధ్యక్షుడు కావడం జరిగిందనమాట. ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీకి తెలంగాణకు చెందినటువంటి హన్మకొండ వాసి అయినటువంటి కేశవులు అధ్యక్షుడిగా నియమించబడ్డాడనమాట ఒక ఇంటర్నేషనల్ సంస్థకు. అదే ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. వరి శాస్త్రీయ నామం ఒరైజా సటైవా. వరి ఒక ఏకదళ బీజ మొక్క. వరి ఉత్పత్తిలో ప్రథమ దేశం చైనా, రెండవ దేశం ఇండియా. వరి ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం వెస్ట్ బెంగాల్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్లో ప్రథమ జిల్లా పశ్చిమ గోదావరి. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఒరిస్సాలోని కటక్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ వరి పరిశోధనా కేంద్రం మార్టేరులో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఫిలిప్పీన్స్లోని మనీలా. జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఒరిస్సాలోని కటక్. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉందంటే కనుక మార్టేరు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వరి అనేటువంటిది ఒక ఏకదళ బీజ మొక్క. వరి శాస్త్రీయనామం ఒరైజా సటైవా. వరి అత్యధికంగా ఏ నెలలో బాగా పండుతుంది విస్తారంగా అంటే కనుక ఒండ్రు నేలలు, అల్లువియల్ సాయిల్స్. వరి ఏ సీజన్లో బాగా విస్తారంగా పండుతుంది అంటే కనుక ఖరీఫ్ సీజన్. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సిక్స్త్ క్వశ్చన్, రణధీర సీతక్క పుస్తకాన్ని ఎవరు రచించారు?
చూడండి 6th క్వశ్చన్, ఇది ఇక్కడ మార్చుకోండి. ఇక్కడ రణధీర సీతక్క పుస్తకాన్ని ఎవరు రచించారని క్వశ్చన్ చేసుకోండి. ఓకేనా. రణధీర సీతక్క పుస్తకాన్ని ఎవరు రచించారంటే కనుక ఆప్నాల శ్రీనివాస్. మన ఇమెయిల్లో చూడొచ్చు. పుస్తకం పైన మనకి సీతక్క తెలంగాణ ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే. తెలంగాణ ములుగు శాసనసభ నియోజకవర్గం ఉంది కదా, దానికి ఎమ్మెల్యేగా ఓకేనా ఈమెనే కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు మనందరికీ తెలుసు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర గ్రామీణ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా సీతక్క గారు ఉన్నారనమాట. ఈ సీతక్క యొక్క జీవిత విషయాలపైన రాయబడినటువంటి పుస్తకం ఇది. పుస్తకం పేరు రణధీర సీతక్క. రచించింది ఎవరంటే కనుక ఆప్నాల శ్రీనివాస్ అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి చూస్తే కనుక ఇటీవల భారత శక్తి పేరుతో మార్చి 12వ తారీఖున భారత శక్తి పేరుతో రాజస్థాన్లోని తార్ ఎడారిలో పోఖ్రాన్లో భారత త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఓకేనా ఏ పేరుతో నిర్వహించాయి గొప్ప విన్యాసాలు అంటే కనుక అదే భారత శక్తి అనమాట. స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీటిని వీక్షించడం జరిగిందనమాట. ఇక్కడ మన త్రివిధ దళాల యొక్క సంయుక్త విన్యాసాలను స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి అక్కడికి వీక్షించడం జరిగిందనమాట. ఇక్కడ మన దేశ శక్తి సామర్థ్యాలను మరింత నిరూపించుకునేందుకు, అదేవిధంగా సరిహద్దు దేశాలకు తెలియజేసేందుకు చేపట్టినటువంటి గొప్ప ఓకేనా విన్యాసం భారత శక్తి విన్యాసం అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. సెవెంత్ క్వశ్చన్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అవకతవకలపై ఎవరి నేతృత్వంలో కమిటీ వేయబడింది? ఆన్సర్ జస్టిస్ పినాకిని చంద్రబోస్. లోక్పాల్ మాజీ చైర్మన్ జస్టిస్ పినాకిని చంద్రబోస్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవకతవకలపైన కమిటీ వేయబడిందనమాట. ఇటీవలనే మనకు చూస్తే కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో మేడిగడ్డ అనేటువంటి ఒక ప్రదేశం వద్ద, తెలంగాణలో ఉన్నటువంటి మేడిగడ్డ అనే ప్రదేశం వద్ద అక్కడ పగుళ్ళు ఏర్పడిందనమాట. వాస్తవానికి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అనమాట. తెలంగాణ ఏర్పడిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే. 2016 మే 2వ తారీఖున శంకుస్థాపన చేయబడింది. 2019 జూన్ 21వ తారీఖున ఆనాటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మరియు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. కాళేశ్వరం ప్రాజెక్టుని గోదావరి నదిపైన నిర్మించబడింది కాళేశ్వరం ప్రాజెక్టు, మనందరికీ తెలుసు. ఓకేనా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్పూర్ మండలం, ఓకేనా కన్నేపల్లి గ్రామంలో ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్టు. మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపురం మండలం, కన్నేపల్లి గ్రామంలో నిర్మించబడినటువంటి ప్రాజెక్ట్ అనమాట. తెలంగాణలో ఏర్పడిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. అటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు పగుళ్ళు ఏర్పడడం ఏంటి? అతి ఎక్కువ ఖర్చు కూడా పెట్టారు కదా. ఓకేనా. ఎందుకు ఈ పగుళ్ళు ఏర్పడ్డాయి, ఇందులో ఎంత ఫ్రాడ్ జరిగింది, ఏం కథ, ఆ విషయాలపైన ఓకేనా వేసినటువంటి గొప్ప కమిటీ అనమాట. ఎవరి నేతృత్వంలో అంటే కనుక జస్టిస్ పినాకిని చంద్రబోస్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా దయచేసి, చాలా చాలా ఇంపార్టెంట్. 8th క్వశ్చన్, నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ తన మొదటి విదేశీ కార్యాలయం ఎక్కడ ప్రారంభించినది? చూడండి, నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ ఎక్కడ ఉంది ముందంటే అస్సాం అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా గొప్ప రిఫైనరీ లిమిటెడ్ అనమాట. నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాంలో ఉందన్నమాట. ఇది తన యొక్క విదేశాల్లో మొట్టమొదటి శాఖను ఎక్కడ ప్రారంభించింది అంటే కనుక బంగ్లాదేశ్లోని ఢాకా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మనందరికీ తెలుసు. అక్కడ ప్రారంభించిందనమాట తన మొదటి శాఖను. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇటీవల బంగ్లాదేశ్ తరచూ మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. ఇటీవల మనకు చూస్తే సబ్రూమ్ ల్యాండ్ అని చెప్పినాం కరెంట్ అఫైర్స్లో. ఇదే మార్చి నెలలో సబ్రూమ్ ల్యాండ్ను త్రిపుర రాష్ట్రంలో ప్రారంభించారు అని. ఈ సబ్రూమ్ ల్యాండ్ ఈ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుందన్నమాట. ఇక బంగ్లాదేశ్ నుంచి ఉన్నటువంటి బ్రిడ్జ్ మైత్రి బ్రిడ్జ్ అనమాట. పెన్నీ నది పైన మైత్రి బ్రిడ్జ్ అని ఉంటుంది. ఆ బ్రిడ్జి గుండా వచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సబ్రూమ్ ల్యాండ్లో దిగడం జరుగుతుంది. ఎగుమతులు దిగుమతులు సరిహద్దు దేశాలతో ఎగుమతులు దిగుమతుల కోసం ఉన్నటువంటి ల్యాండ్ అనమాట, ఏర్పాటు చేసుకున్న ల్యాండ్ అనమాట. అదే సబ్రూమ్ ల్యాండ్. ఎక్కడ? త్రిపుర రాష్ట్రంలో. ఇది బంగ్లాదేశ్ సరిహద్దులు అని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇటీవల మనం చెప్పుకున్నాం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్
ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధ మతస్థులు, జైన మతస్థులు, పార్సీ మతస్థులు, సిక్కులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఓకేనా అమల్లోకి వచ్చిందని చెప్పుకున్నాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు షేక్ హసీనా గారు, చెప్పుకున్నాం. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా వార్తల్లో ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, బంగ్లాదేశ్ కరెన్సీ టాకా, బంగ్లాదేశ్ భాష బెంగాలీ, బంగ్లాదేశ్ జాతీయ నది జమునా నది, బంగ్లాదేశ్ అధికారిక మతం ఇస్లాం మతం, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేస్తే మిషన్ దివ్యాస్త్ర, ఇటీవల మిషన్ దివ్యాస్త్రలో భాగంగా అగ్ని 5ను అత్యంత విజయవంతంగా పరీక్షించడం జరిగింది. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా అగ్ని 5 మిస్సైల్ను ఒరిస్సాలోని చాందీపూర్లో ఉన్నటువంటి వీలార్ ఐలాండ్, ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని కూడా అంటామన్నమాట. వీలార్ ఐలాండ్ను అక్కడి నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అగ్ని 5 రేంజ్ ఎంత అంటే కనుక 5000 కిలోమీటర్లు అని చెప్పుకున్నాం. ఓకేనా. డిఆర్డిఓ సమక్షంలో ఇవి జరిగాయన్నమాట. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్. ఈ మిషన్ దివ్యాస్త్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరంటే కనుక ఒక మహిళ ఇక్కడ గర్వకారణం మనకు గుర్తుపెట్టుకోవాలి. ఆ మహిళ పేరు షీనా రాణి. మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటిదే షీనా రాణి పేరు. ఇటీవల డిఆర్డిఓ, అగ్ని 5, మిషన్ దివ్యాస్త్ర, ఈ పేర్లన్నీ కూడా మనం చెప్పుకున్నాం. రివిజన్ చేస్తున్నాం మీకోసం గుర్తుండాలని చెప్పేసి బాగా రివిజన్ చేస్తూ ఉన్నాను అన్నమాట. కాబట్టి అన్ని రివిజన్ని కూడా మైండ్లో పెట్టుకుంటూ రండి. ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్. క్షిపణుల యొక్క ప్రయోగాలు అవి విజయవంతమైనప్పుడు మనం ఖచ్చితంగా నోట్ చేసుకుంటూ రావాలి. అందులో అగ్ని 5 మొదటిసారి పరీక్ష జరిగింది కాబట్టి మన దేశానికి సంబంధించి క్షిపణుల్లో అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ అగ్ని 5. ఇందులో ఉన్నటువంటి సాంకేతికత MIRV, మల్టిపోల్ ఇండిపెండెంటబుల్ ఓకేనా రీఎంట్రీ వెహికల్. నైన్త్ క్వశ్చన్, మహారాష్ట్రలోని అహ్మద్నగర్ పేరును ఏ పేరుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినది? చూడండి, మహారాష్ట్రలోని అహ్మద్నగర్ పేరును ఏ పేరుగా మార్చిందంటే కనుక పుణ్యశ్లోక్ అహల్యాబాయ్. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. పేరు మార్పు అంశాలలో అవన్నీ కూడా ఏవైనా పేర్లు మార్చినప్పుడు అవన్నీ ఒక చోట నోట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. అహ్మద్నగర్ ఆ పేరుని ఇప్పుడు మార్చేయడం జరిగిందనమాట. ఏ పేరుగా మార్చారు? పుణ్యశ్లోక్ అహల్యానగర్. గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, పూణేలోని, మహారాష్ట్రలో పూణే జిల్లా, ఆ పూణే జిల్లాలోని వెల్హే అనే ఒక తాలూకా పేరును రాజ్గఢ్గా మార్చారు. పూణే జిల్లాలోని వెల్హే అనే ఒక తాలూకా పేరును రాజ్గఢ్గా మార్చారనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మహారాష్ట్రలోని 8 రైల్వే స్టేషన్ల పేర్లను కూడా మార్చేశారనమాట. బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ల పేర్లను ఇప్పుడు మార్చేయడం జరిగిందన్నమాట. 8 రైల్వే స్టేషన్ల పేర్లను. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్లో ఓకేనా, ఇవి అడగడానికి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, అహ్మద్నగర్ పేరును పుణ్యశ్లోక్ అహల్యానగర్గా పేరు మార్చారని ఒకటి. అదేవిధంగా సెకండు, పూణే జిల్లాలోని వెల్హే తాలూకాను రాజ్గఢ్గా మార్చారని ఒకటి. నెంబర్ 3, మహారాష్ట్రలోని 8 రైల్వే స్టేషన్ల పేర్లను మార్చడం జరిగింది. అవి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్.
మహారాష్ట్ర రాజధాని ముంబై, మహారాష్ట్ర హైకోర్టు ముంబై, మహారాష్ట్ర రాష్ట్ర భాష మరాఠీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైష్, పట్టణ జనాభా అత్యధికంగా గల రాష్ట్రం మహారాష్ట్ర. భారతదేశంలో జనాభా అధికంగా గల రాష్ట్రం అయితే ఉత్తరప్రదేశ్. జన సాంద్రత అధికంగా గల రాష్ట్రం అయితే బీహార్. జనాభా వృద్ధి రేటు అధికంగా గల రాష్ట్రం అయితే జనాభా వృద్ధి రేటు పరంగా అధికంగా గల రాష్ట్రం మేఘాలయ. అదేవిధంగా స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా గల రాష్ట్రం అయితే కేరళ. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. గ్రామీణ జనాభా అధికంగా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కానీ పట్టణ జనాభా అధికంగా గల రాష్ట్రం మాత్రం మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోవాలి. మనకు లాస్ట్ సెన్సెస్ ప్రకారం ఇప్పుడు నేను చెప్పింది జనాభా ఉత్తరప్రదేశ్, జనసాంద్రత బీహార్, జనాభా వృద్ధి రేటు మేఘాలయ, స్త్రీ పురుష నిష్పత్తి కేరళ, అక్షరాస్యత కేరళ, గ్రామీణ జనాభా ఉత్తరప్రదేశ్, పట్టణ జనాభా మహారాష్ట్ర. ఎవరైతే క్లాస్ ఫాలో అవుతూ ఉన్నారో వారందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా మీలలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి కరెంట్ అఫైర్స్ మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా డే టు డేట్ మేము ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కేవలం 100 రూపాయలకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తూ ఉన్నాం. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ PDF మీకు వస్తుందన్నమాట. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ వస్తుంది కేవలం 100 రూపాయలకే. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా క్లాస్ ప్రతిరోజు ఖచ్చితంగా ఫాలో కాండి, ఓకేనా. అదేవిధంగా ఎవరీ మంత్ కూడా ఆ PDF ఫైల్ తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు 1 ఇయర్ తీసుకొని మళ్ళీ మంత్ ఎప్పటికప్పుడు మీరు తీసుకుంటూ వాటిని కూడా ప్రిపేర్ అవుతూ వచ్చి ఎగ్జామ్స్కు మీరు వెళ్ళి మంచి స్కోర్ సాధించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 టైం ఎక్కువ ఉందని చెప్పి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. బాగా చదవండి అందరూ కూడా. కరెంట్ అఫైర్స్తో పాటు మిగతా సబ్జెక్టులన్నీ కూడా బాగా చూసుకోవాలి మీరు, ఓకేనా. అదేవిధంగా సబ్జెక్ట్స్ ఏవైనా రాయాలనుకుంటే కనుక సబ్జెక్టుల వారీగా మాకు కాల్ చేయండి. ఎగ్జామ్స్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, బయాలజీ ఇట్లా సబ్జెక్టుల వారీగా ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నాం మేము. వాటిని యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని ఎగ్జామ్ గ్రూప్లో యాడ్ అయ్యి డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. ఇటీవల స్టాప్ క్లాక్ రూల్ను ఏ అంతర్జాతీయ క్రీడల్లో అమల్లోకి తీసుకొచ్చారు? చూడండి, స్టాప్ క్లాక్ రూల్ అనమాట. స్టాప్ క్లాక్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ క్రీడలో అంటే కనుక క్రికెట్లో. ఇంతవరకు ఇది ట్రయల్స్లో ఉండిందనమాట. ఇప్పుడు అది అమల్లోకి తీసుకురావడం జరిగిందనమాట. ఏంటి స్టాప్ క్లాక్ రూల్ అంటే ఏం లేదు, బౌలింగ్ విషయంలో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఓవర్కి వెళ్ళిపోతారు బౌలర్ అనేవాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఆ మధ్యలో గ్యాప్ 60 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. కానీ ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఓవర్కి వెళ్ళేటువంటి మొదటి బంతి ఉంటుంది కదా, ఆ మధ్యలో గ్యాప్ 60 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అలా 60 సెకండ్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే కనుక దాన్ని స్లో ఓవర్గా ప్రకటిస్తారో. అలా 3 సార్లు కనుక స్లో ఓవర్లు వేస్తే కనుక ఆ టీం నుంచి 5 పరుగుల పెనాల్టీ పడుతుందన్నమాట. ఎన్ని పరుగులు? 5 పరుగుల పెనాల్టీ పడుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి మీరు అందరూ కూడా. 3 సార్లు స్లో ఓవర్ వేసినట్లయితే కనుక ఎన్ని పరుగుల పెనాల్టీ? 5 పరుగుల పెనాల్టీ పడుతుందనేటువంటి విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.